లూకాసు వార్త 11వ అధ్యాయం 8-9 వచనాలు. అతడు తన స్నేహితుడనైన లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీయు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశం, యేసయ్య ఇలా ప్రార్థించమన్నాడు, మరి మనము ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాం? దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటిది చాలా గంభీరమైనటువంటి అంశం. చాలా సందర్భాల్లో ప్రార్థన అనేటువంటిది చాలా తక్కువగా మనము దాన్ని యోచించడం ప్రారంభిస్తాం. ప్రార్థన, కొంతమంది పడుకొని ప్రార్థన చేస్తారు, కొంతమంది నిద్రపోయే స్టేజ్లో ఏదో చిన్న ప్రార్థన చేసి అలా ప్రార్థన ముగిస్తారు. కానీ ప్రార్థనకు బైబిల్ కానీ దేవుడు కానీ ఇచ్చిన ప్రాధాన్యత అంత ఇంత కాదు. దేవుని బిడలారా, బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే 650 ప్రార్థనలు ఉన్నాయి. పోయిన గురువారం కూడా నేను చెప్పాను, 650 ప్రార్థనలు ఉన్నాయి. 1-2 కాదు. అంటే 1-2 ఉంటే ఏదో సర్లేని మన ప్రక్కన ఉంచవచ్చు. బైబిల్ హ్యాస్ రికార్డెడ్ 650 ప్రేయర్స్. 650 ప్రార్థనలను బైబిల్ నమోదు చేసింది. అందులో 450 ప్రార్థనలకు జవాబులు దేవుడు ఇచ్చాడు. అంటే బైబిల్లో ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంతో ఒకసారి మీరు గమనించమని నేను కోరుతున్నాను. రెండవదిగా అసలు ప్రార్థన ప్రారంభమైంది కూడా బైబిలే నమోదు చేసిందండి. అంటే బైబిల్లో ప్రారంభాలు అన్నీ కనబడతాయి మనకు. మనిషి ప్రారంభం, జంతువుల ప్రారంభం, మొక్కల ప్రారంభం, సృష్టి ప్రారంభం, ప్రార్థన ప్రారంభం కూడా బైబిల్లోనే మనం గమనిస్తాము. ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనంలో మీరు గమనిస్తే, 26వ వచనంలో, ఆదికాండం 4:26, ఎనోషు అనేటువంటి వ్యక్తి జన్మించిన తర్వాత ప్రార్థన ప్రారంభమైంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రారంభించబడింది బైబిల్లో వ్రాయబడింది, కానీ ప్రార్థన ముగించబడిన దాని గురించి బైబిల్లో రాయలేదు. ఎందుకు తెలుసా? దేవుని రాకడ పర్యంతరం ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో ఒక సందర్భంలో, ఏదో ఒక విధానంలో ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ఒకసారి నేను సింగపూర్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేశం యొక్క అభ్యున్నతిని, ఆ దేశం యొక్క గొప్పతనాన్ని చూసి నేను ఆశ్చర్యపోయారు. వాళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నాలజీ, ఎక్కడ కూడా వర్షం పడితే ఒక్క నిమిషం లోపల ఎక్కడ కూడా నీళ్లు కనపడవండి. ఎంత భారీ వర్షం పడుతుందో, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. ఎందుకంటే అది ఒక ఐలాండ్, ఒక ద్వీపకల్పం అది. ఒక ద్వీపం అది. సో ఆ ద్వీపంలో ఎప్పుడు వర్షం పడతాయో, ఎప్పుడైనా వర్షం పడవచ్చు, ఎప్పుడైనా. కానీ అలాంటి దేశంలో ఉండేటువంటి టెక్నాలజీ ఏంటి తెలుసా? ఎంత మోపైన వర్షం పడి ఒక్క నిమిషం తర్వాత ఎక్కడ కూడా నీళ్లు ఉండవు. అంతగా వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేస్తారు. లేదా వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్, వాళ్ళు టికెట్ ఇష్యూయింగ్ కానీ అన్నీ కూడా కంప్యూటరైజ్డే. నాకు ఆ దేశాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఈ దేశం ఇంతగా దీవించబడింది? ఎందుకు? చాలా చిన్న దేశం, చాలా తక్కువ మంది జనాంగం, అంత చిన్న దేశం అంత గొప్పగా దీవించబడ్డానికి కారణం ఏంటి అని చాలా ఆలోచనలో పడిపోయాను. వీళ్ళకు దేవుడిచ్చిన జ్ఞానమా, లేకపోతే వీళ్ళకు ఉండేటువంటి రిసోర్సెసా, వీళ్ళకు ఉండేటువంటి డబ్బా? కానీ చూస్తే భారతదేశం కంటే చాలా సంవత్సరాల ముందుగా కాదు, భారతదేశం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత సింగపూర్ దేశం ప్రారంభమైంది. తర్వాత ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క యవనస్తుడు, 10th ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి మగబిడ్డ ఖచ్చితంగా వాళ్ళు యుద్ధరంగానికి వెళ్ళాలి, సైనికులుగా పనిచేయాలి. ఖచ్చితంగా వాళ్ళు అలా పని చేస్తేనే వాళ్ళకు నెక్స్ట్ ఉద్యోగం కానీ నెక్స్ట్ ఏదైనా వాళ్ళకు రావడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు సైన్యంలో పని చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అంత చిన్న దేశం. మన ఊర్లో మన పిల్లలందరినీ చదివించుకుంటూ ఉంటాం. ఆ దేశంలో 10th ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వారు ఖచ్చితంగా. మరి ఎందుకు ఆ దేశం అంతగా దీవించబడింది అని నేను చాలామందిని అడుగుతూ ఉంటే నాకు సరైన జవాబు ఎక్కడ దొరకలేదండి. కానీ ఒకరోజు నేను ట్యాక్సీలో వెళుతూ ఉండగా నేను అడిగాను, ఆ ట్యాక్సీ డ్రైవర్ని అడిగాను, మీరు దేవుని ఆరాధిస్తారా? ఆయన అన్నాడు, ఎస్, నేను దేవుని ఆరాధించేటువంటి ఒక వ్యక్తిని, ఐఎమ్ ఏ బిలీవర్. చాలామంది నాస్తికులు కూడా ఉన్నారు ఆ దేశంలో. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను అడిగాను, అయ్యా మీ దేశం ఎందుకు ఇంత దీవించబడింది? మీ దేశం దీవించబడ్డానికి కారణం ఏంటి? ఇంతగా మీరు అభివృద్ధి చెందారు ఏంటి అంటే
ఆయన ఒక్క క్షణము కూడా తడువు చేయకుండా చెప్పినటువంటి మాట ఏంటంటే, మా దేశం కోసం ప్రార్థన చేసే 24 గంటలు నాన్ స్టాప్గా ప్రార్థన చేసే ఒక గుంపు ఉంది. 24 గంటలు నాన్ స్టాప్ ప్రార్థన చేసేటువంటి ఒక గుంపు ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు అంటే ఆ దేశం ప్రార్థన చేస్తుంది కాబట్టి మనం ప్రార్థించాలని కాదు, కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి ఈరోజు మనం ప్రార్థన చేయడం దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు ఎందుకు రావడంలా, నేను దేవుని దగ్గర కనిపెడుతున్నాను, నాకు ఎందుకు జవాబు రావడంలా. ఈరోజు చూద్దాం దేవుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, దేవుని యొక్క విధానం ఏంటి, మన విధానం ఏంటి, బైబిల్ ప్రార్థన గురించి ఏమని చెప్తుంది, మనం ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాం. మన జీవితాలను వాక్యం ఎదుట ఉంచుకొని మనము మన జీవితాలను సరి చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అసలు ఈ లూకా సువార్త 11వ అధ్యాయం ఏ రకంగా ప్రారంభమవుతుంది అంటే చూడండి, మొదటి వచనం చూడండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయు నేర్పుమని ఆయనను అడిగెను. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి ప్రార్థన విని ఆ ప్రార్థన చూచి శిష్యులందరూ కూడా ప్రార్థనను చూచి చెప్పినటువంటి మాట ఏంటంటే, మాకు కూడా ప్రార్థన చేయ నేర్పు, దేవా మాకు ప్రార్థన చేయి నేర్పు అని శిష్యులు దేవుని అడిగినట్టుగా మనం చూస్తాం. కానీ విచిత్రమైన ఒక స్టేట్మెంట్ చెప్పనా, ఎక్కడ కూడా శిష్యులు మేము బోధించడం మాకు నేర్పు అని చెప్పలేదండి. ఎక్కడ కూడా బైబిల్లో మీరు చదవండి, ఈ 4 సువార్తల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ బోధించడం నేర్పు అని ఎక్కడ శిష్యులు అడగలేదు. ఎందుకు తెలుసా? బోధించడం, ప్రార్థన చేసే వ్యక్తి బోధిస్తాడండి, ప్రార్థన చేసే వ్యక్తి బోధిస్తాడు. లేకపోతే బోధిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ పడిపోయిన వ్యక్తి కూడా బోధిస్తాడు. ఆ మాటకొస్తే టీవీలు కూడా బోధిస్తాయి, సెల్ ఫోన్ కూడా బోధిస్తుంది. కానీ సెల్ ఫోన్ ప్రార్థన చేయమనండి, టీవీని ప్రార్థన చేయమనండి, లేకపోతే అందరం ప్రార్థన చేద్దామని చెప్పండి, ప్రార్థన చాలా కష్టం. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పమంటే మన పిల్లలు ఇక్కడికి వచ్చి సండే స్కూల్ పిల్లలు నిలబడి చెబుతారండి వాక్యాలు. అబ్బో, అదే ప్రార్థన చేయమంటే చాలా కష్టం ఏర్పడుతుంది. ఎందుకు తెలుసా? ప్రార్థన అనేటువంటిది అంత సులువైనటువంటిది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే సాతాను ఊరుకోడు, ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒక రకంగా ఆ వ్యక్తి ప్రార్థన చేయకుండా ఆ ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తాడు, ప్రార్థనకు దేవుడు కార్యాలు చేస్తాడు. భూలోకంలో మనిషి చేసే ప్రార్థనకు పరలోకం నుంచి దేవుడు స్పందించి తన కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ప్రార్థన మనం ఎలా చేయాలి, అసలు యేసు ప్రభు ఎలా నేర్పించాడు. ఇప్పుడు చదువుదాం. ఇంతవరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 19వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి. అటువలే మీరును అడుగుడి. అక్కడ దేవుడు అటువలే ఆ రకంగా అడగండి అప్పుడు నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఇలాగా మీరు ప్రార్థన చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఇలా ప్రార్థన చేయడం నేర్చుకుంటే మీకు ప్రార్థనకు జవాబు వస్తాయి. చూడండి, అటువలే మీరును అడుగుడి. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఆస్క్. ఈ రకంగా నువ్వు అడగాలి, ఈ రకంగా నువ్వు ప్రార్థించాలి, ఈ రకంగా దేవుని సన్నిధానంలో గడపాలి, ఈ రకంగా నీవు దేవుని సన్నిధానంలో మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. అటువలే ప్రార్థన చేయండి అంటే శిష్యులకు ఏమని చెప్తున్నాడంటే, పైన ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్పాడు, అలా మీరు ప్రార్థన చేస్తే అడుగుడి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది, వెదకుడి అప్పుడు మీకు దొరుకుతుంది, అప్పుడు తట్టితే మీకు తెరవబడుతుంది. అలా చేయకుండా మీ ప్రార్థనలు ఉన్నాయంటే మీరు అడిగినా రాదు, వెదికినా రాదు, తట్టినా రాదు. అటువలే మీరు అడుగుడి. ఎటువలే అడగాలి, ఎలా అడగాలి ప్రభా? బైబిల్లో మనం చూస్తే 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు, ఇప్పుడు చదవండి ఏముంది మీ బైబిల్లో? సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని. ఇప్పుడు 9వ వచనం ప్రారంభమవుతుంది. అటువలే మీరును
అటువలే మీరును అడుగుడి. ఎలా అడిగాడంట ఆ స్నేహితుడు? మధ్యరాత్రి ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని దగ్గరికి వచ్చి, అయ్యా నా పిల్లలు కొంచెం ఆహారం కావాలి, లేదా నా యొక్క స్నేహితుడు మార్గ మధ్య నా ఇంటికి వచ్చాడు, ఆహారం కావాలి అని అడిగితే ఆ స్నేహితుడు కారణాలు చెప్పాడంట. నేను ఇవ్వలేను, నా పిల్లలు పడుకోనున్నారు, ఏవేవో సాకులు చెప్పాడు. ఎందుకంటే మధ్యరాత్రి కదా, మధ్యరాత్రి కాబట్టి ఇస్తే ప్రాబ్లం అవుతుంది, పిల్లలు డిస్టర్బ్ అవుతారు, లేకపోతే భార్య నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఎంత ఇవ్వాలనో, ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడెందుకు ఇవ్వాలి, ఇప్పుడెందుకు వీనింటికి వచ్చాడు, ఏమి అనుమానాలు వచ్చాయో అతడు అన్నాడంట, నేను ఇవ్వలేను అన్నాడంట. ఆ తర్వాత అతడు మళ్ళీ అడిగాడంట, లేదు ప్లీజ్ దయచేయి నాకు ఇవ్వండి, నాకు ఇవ్వు అని అడిగితే బైబిల్లో వ్రాయబడింది, అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఇచ్చాడంట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అతడు తన స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు, రాత్రి వేళ వెళ్ళి ఇవ్వను అన్నా కూడా ఆగిపోకుండా, ఇప్పుడు దేవుడు వాడిన పదాన్ని వాడుతున్నాను, సిగ్గుమాలి మాటికి అడిగాడు కదా, అటువలే మీరు అడుగుడి, అటువలే మీరు అడుగుడి. ప్రార్థనలో ఏముండకూడదంట? సిగ్గు ఉండకూడదంట. ప్రార్థనలో ఒక్కసారి ప్రార్థన ఉండకూడదంట, సిగ్గు లేకుండా మాటికి ప్రార్థన చేయాలి అంట. దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా ఇలాంటి పదాలు వినాం. ప్రార్థనలో సిగ్గు లేకుండా ప్రార్థన చేయవరని చెప్తారా? మళ్ళీ ప్రార్థన చేయని ఎవరైనా చెప్తారా? మాటికి ప్రార్థన, ఏది ఒకసారి చేసా మళ్ళీ చేయి అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఎందుకు తెలుసా? ఒకసారి చేసాడులే చాలే, అది చేయడమే గొప్ప. ఒక్కసారి ప్రార్థన చేస్తేనే ఎంతో అద్భుతం అనుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, అటువలే మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన స్టైల్ బిబిలికల్గా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఇంకొకరు ఎలా ప్రార్థన చేస్తున్నారో దాని కాదు. నీ ఫ్రెండ్ ఏం ప్రార్థన చేయడు కదా, నీ ఫ్రెండ్ లాగా ఉండకు. లేకపోతే ఒకవేళ నీ సేవకుడే ప్రార్థన చేయకుండా ఉన్నాడేమో, అలా ఉండకు నువ్వు. లేకపోతే నువ్వు చూసేటువంటి నీ యొక్క వ్యక్తి ప్రార్థన చేయకుండా ఉన్నాడేమో, అలా ఉండవద్దు. ఇలా ఉండు. ఎలా ప్రార్థన చేయాలి? అటువలే మీరు ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థించాలి ప్రభా? మధ్యరాత్రి అయినా టైం పట్టించుకోకుండా వేరే ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి డిస్టర్బ్ చేసి లేదు అన్న సిగ్గు విడిచి మళ్ళీ అడిగి తనకు వచ్చేంత వరకు ఇవ్వకుండా ఉండనటువంటి పరిస్థితిని తన స్నేహితునికి తెచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, సిగ్గుమాలి మాటికి అడుగుతూ వచ్చాడు కదా, అలా ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, ఎలా ప్రార్థించాలంట? సిగ్గుమాలి మాటికి ప్రార్థించాలి. అంటే నేను ఎన్నిసార్లు ప్రార్థన చేశానే, ఏమనుకుంటారో అనొద్దు. సిగ్గుమాలి మాటికి ప్రార్థన, ఒకసారి ప్రార్థన చేశాను కదా మళ్ళీ ప్రార్థన చేయాలన్నా? బైబిల్ అంటుంది సిగ్గుమాలి మాటికి. యేసుప్రభువు అంటున్నాడు, శిష్యులారా మీ జీవితంలో గొప్ప కార్యాలు, మీ పరిచర్యలో గొప్ప కార్యాలు, మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే డోంట్ హ్యావ్ షైమ్, లేదా సిగ్గు అనేటువంటిది వదిలేసే. సిగ్గు లేని వ్యక్తిగా, సిగ్గుపడనటువంటి వ్యక్తిగా, సిగ్గుమాలిన వ్యక్తిగా ప్రార్థించు. సిగ్గుమాలి మాటికి ప్రార్థించు. ఇప్పుడు 9వ వచనాన్ని ఎలా చదవాలంటే, ఒకసారి మీరు 9వ వచనం చూడండి, నేను ఎలా చదవాలనో మీకు చెప్తాను. 9వ వచనం 11వ అధ్యాయం 9వ వచనం, లూకా సువార్త 11:9. ఎలా చదవాలి అంటే, అటువలే మీరును అడుగుడి కాదు, సిగ్గుమాలి మాటికి అడుగుడి మీకు ఇయ్యబడును. రెండవదిగా సిగ్గుమాలి మాటికి వెదకుడి మీకు దొరుకును. మూడవదిగా సిగ్గుమాలి మాటికి తట్టుడి మీకు. అది దేవుడు చెప్పినటువంటిది. హీబ్రూ బైబిల్లో ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే, అడిగే ఇచ్చేంత వరకు సిగ్గుమాలి మాటికి అడుగు, దొరికేంత వరకు సిగ్గుమాలి మాటికి వెతుకు, తీసేంత వరకు సిగ్గుమాలి మాటికి ఎదురు చూడు, తీయబడినంతగా. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు మన జీవితంలో అంటే, ప్రార్థనలో ఎలాంటి పరిస్థితుల్లో సిగ్గుపడకు. చాలా సందర్భాల్లో ఇన్నిసార్లు ప్రార్థన చేశానే, ఇన్నిసార్లు ప్రార్థన చేసుకుంటానే, మళ్ళీ ఎక్కడ లేబ్బా ప్రార్థన, నేను ప్రార్థన ఎక్కడ చేస్తాను? ఉదయం ఒకసారి వచ్చాను కదా. దేవుని దగ్గర ఎక్కడ లేని సిగ్గు, ఎక్కడ లేని నామోషి మనకు వస్తుందండి. ప్రార్థనలో ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ జీవితంలో అడిగినా రాదు, వెతికినా దొరకదు, తట్టినా తెరవబడదు. దేవుడు అంటున్నాడు, అటువలే మీరు అడుగుడి. డోంట్ బి డిస్కరేజ్డ్, నిరుత్సాహపడవద్దు. అరే నేను రాత్రి వేళ ఇంటికి వచ్చి నోరు తెరిచి అడిగినా కూడా ఇవ్వలేదే అనేటువంటి సిగ్గుపడవద్దు.
నీకు ఇచ్చునంత వరకు అడుగు. సిగ్గుమాలి మాటి మాటికి అడుగు. సిగ్గుమాలి మాటి మాటికి అడుగు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, లెట్ అవర్ ప్రేయర్ బి లైక్ దిస్. ఈ రకంగా ఉండాలి మన ప్రార్థన, ఈ రకంగా ఉండాలి. సిగ్గుపడవద్దు. అరే ఎందుకు నా జీవితంలో ఇవ్వకుండా ఉన్నాడు, నా కుమార్తెకి ఎందుకు, నా బిడ్డకి ఎందుకు, నాకెందుకు ఇవ్వకుండా, సిగ్గుపడవద్దు. సిగ్గుమాలి మాటి మాటికి అడగాలి. సిగ్గుమాలి మాటి మాటికి అడగాలి. ప్రార్థనలో చాలా ఉంటాయండి. ప్రార్థనలో స్తుతి ఉంటుంది, ప్రార్థనలో పాటలు ఉంటాయి, ప్రార్థనలో వాక్యాన్ని మనం కోట్ చేస్తాం, ప్రార్థనలో మనం చాలా రకాలైనటువంటి ఆ పదజాలాన్ని వాడుతూ ఉంటాం. కానీ ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నీ స్తుతితో పాటు వాక్యాలతో పాటు మోకాళ్ళ ప్రార్థన చేస్తావు, నిలబడి ప్రార్థన చేస్తావు, కూర్చొని ప్రార్థన చేస్తావా, ఐ డోంట్ నో హౌ యు ప్రే. నువ్వు ఏ రకంగా ప్రార్థన చేస్తావో నాకు తెలియదు, బట్ యూ హ్యావ్ టు ప్రే ఇన్ వన్ మేనర్. ఏంటి అంటే, సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన చేయి. లెట్ అవర్ ప్రేయర్ బి లైక్ దిస్. యేసుప్రభువు అంటున్నాడు, శిష్యులారా అటువలే మీరు ప్రార్థన చేయుడి. అటువలే మీరు ఎట్లా ప్రార్థన చేయాలి ప్రభువా, ఎలా ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తున్నావే, మాకు నేర్పు ప్రార్థన. యేసుప్రభువు నేర్పిస్తున్నాడు, అటువలే మీరు ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయాలి? సిగ్గుమాలి మాటి మాటికి. అంటే నీ జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవడం కానీ, నిలిచిపోవడం కానీ, ప్రార్థన చేయకుండా సిగ్గుపడడం కానీ, ఇన్నిసార్లు అడిగానే నాకెందుకు ఇవ్వలేదు దేవుడు అనే తలంపులు కానీ రాకుండా నువ్వు ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థించడం అంటే ఏంటిది? ఎలా ప్రార్థించారు? బైబిల్లో అలా ప్రార్థనలు ఉన్నాయా? ఉంటే దేవుడు ఎలాంటి జవాబులు ఇచ్చాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థించిన ఒక ముగ్గురిని త్వరగా మీదట నేను ఉంచాలని కోరుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చాలు. బైబిల్ చాలా సింపుల్గా చెప్తుంది. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన నీవు ఇంతకుముందు చేసావు కదా, లాస్ట్ ఇయర్ నువ్వు చేసావు కదా అనలేదు. జకర్యా ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, నీ ప్రార్థన వినబడింది. ఎవరు జకర్యా? బైబిల్ ప్రకారం చూస్తే 7వ వచనం చూడండి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులు కాదు, బహుకాలము గడిచిన వృద్ధుల్లోకెల్లా సీనియర్ మోస్ట్ ఎవరైనా ఉన్నారంటే జకర్యా, ఎలిజబెతులు. అంటే వృద్ధులు అంటేనే మన దృష్టిలో, నేను మాట చెప్తున్నది ఎవరు అనుకోవద్దండి, 65 సంవత్సరాలు పైబడిన, ఎవరికైనా 65 సంవత్సరాలు ఉన్నా కూడా మేము యూత్ అనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. 65 సంవత్సరాలు పైబడిన వారిని మామూలుగా ఏమంటారంటే వృద్ధులు అంటారు. ఎందుకంటే నేను కాదు, ప్రభుత్వం అంటది, రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోండి అని చెప్తుంది. చాలండి మీరు చాలా పని చేశారు అని. అంటే బహుకాలము గడిచిన వృద్ధులు అంటే నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ ఒక 80 ఇయర్స్ ఉన్నావా? 80 ఇయర్స్ అప్పుడు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు జకర్యా? దేనికోసం అంట? కుమారుడు నాకు ఇవని ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని దూత అంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది. నువ్వు ఎలా ప్రార్థన చేశావు జకర్యా? ఎలిజబెత్ నువ్వు ఎలా ప్రార్థన చేశావు? 80 సంవత్సరాల వయసులో వాళ్ళు ప్రార్థన చేశారంటే కాదు, పూర్వకాలం అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది 2024 సంవత్సరాల కిందట, అంతే కదా? బైబిల్లో క్రీస్తు శకము, అప్పుడు క్రీస్తు ప్రభు ఇంకా పుట్టలేదు. 2024 సంవత్సరాల కిందట ఎన్ని ఏళ్ళకి పెళ్ళి అవుతుందండి? మాకెట్లా తెలుసు 2024? ఇప్పుడు అడిగితే చెప్తాం మేము కదా, మన డౌట్ అది. ఊహించుకుందాం, పూర్వకాలంలో 12 నుంచి 15 సంవత్సరాల లోపల పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా పల్లెల్లో జరుగుతుంటుంది అది. అనుకుందాం 15 సంవత్సరాల వయసులో వీళ్ళిద్దరికి పెళ్ళి అయింది. ఇప్పుడు ఎన్నేళ్ళు? బహుకాలం గడిచిన వృద్ధులు అంటే 80 ఏళ్ళు. 15 సంవత్సరాల ప్రాయంలో పెళ్ళి అయితే 15 నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం, 25, 35, 45, 55, 65, 75, 65 సంవత్సరాలు. ఇప్పుడు చెప్తాను, సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన చేశారు వీళ్ళు. 65 సంవత్సరాలు సిగ్గుమాలి. 80 సంవత్సరాల వయసులో పిల్లలు అవసరమా? రేపో మాపో చచ్చిపోతే తీసుకుపోయి మేము పడేస్తాం. అలాంటి వ్యక్తి నువ్వు ఏంటి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, జకర్యా
నీ ప్రార్థన వినబడింది జకరియా, నీ ప్రార్థన వినబడింది జకరియా. దేర్ ఈజ్ అన్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్ అట్ ద ఏజ్ ఆఫ్ 80. 80 సంవత్సరాల వయసులో. అంటే దిస్ ఈజ్ మై అసంప్షన్, నేను ఊహించుకుంటున్నాను. బహుకాలం గడిచిన వృద్ధులు అంటే 80, 90 ఎన్నున్నాయో, బట్ లెట్ us restrict ourselves to 80. అంటే 65 సంవత్సరాలు దేనికోసం ప్రార్థన చేశాడు? 15 సంవత్సరాలు పెళ్ళైనప్పుడు ప్రార్థన చేస్తే బాగుంటుంది, 25 సంవత్సరాలు అంటే బాగుంటుంది, 30 సంవత్సరాలు అంటే బాగుంటుంది, 40 సంవత్సరాలు అంటే బాగుంటుంది. ఇదేంటండి 85 సంవత్సరాల వయసులో పిల్లలు కావాలని ప్రార్థన చేస్తారా? అదే సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన చేయడం. అంటే ఒకవేళ అడుగుతూ ఉంటే జక్కరేకి సిగ్గేసి ఉంటుంది, ఏంటి ఈ వయసులో నాకు పిల్లలా, ఈ వయసులో నా భార్యకు గర్భదీవెన, ఏ రకంగా? ఒకవేళ గర్భం ధరించింది అనుకో, ఎలా ప్రజలు అనుకుంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా ఆలోచిస్తారు, ఎలా మా గురించి అనుకుంటారు? సిగ్గుమాలి మాటి మాటికి అడిగాడు. దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో మొదటిగా ఎక్కడ ప్రార్థన చేయాలి? నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ. జకరియా యొక్క ఆరోగ్యం, ఎలిజబెత్ యొక్క ఆరోగ్యం, ఇద్దరి ఆరోగ్యాలు వ్యక్తిగతంగా వారు సెట్ చేయబడాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది జకరియా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఒక గొడ్రాలు అనుభవం ఏంటంటే, అంటే బైబిల్ దినాలను బట్టి నేను చెప్తాను. ఒక గొడ్రాలి అనుభవం ఏంటంటే, ఎవరికి సంతాన దీవెన లేకుండా దేవుడు చేస్తాడంటే, వాళ్ళు తప్పైనా చేసి ఉండాలి, శాపమైనా వాళ్ళపైన ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. తప్పైనా చేసి ఉండాలి, భయంకరమైన పాపమైనా చేసి ఉండాలి, లేదా శాపగ్రస్తమైన వ్యక్తిగానైనా ఉండాలి. ఈ రెండు ఉంటేనే గొడ్రాలితనము, పిల్లలు లేరు. బైబిల్లో వ్రాయబడింది, వీరు సకలమైన ఆజ్ఞల చొప్పున నడుస్తూ ఉన్నారు, పాపం లేకుండా బహుకాలం గడిచిన వృద్ధులైనా సేవ చేస్తున్నారు. యవనస్తులు సేవ చేయడమే కష్టం, యవనస్తులు ఆ పరిచర్య జరిగించడమే కష్టం, సిన్సియర్గా పరిచర్య ఇంకా కష్టం, నమ్మకంగా పరిచర్య ఇంకా కష్టం. అలాంటిది 80 ఏండ్ల వయసులో జకరియా, ఎలిజబెత్తులు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ నమ్మకంగా సేవ చేస్తున్నారు. మరి వాళ్ళ పాపం ఉందంటారా? పాపం ఉంటే దేవుని దూత ఎందుకు కనపడతాడు? పాపం ఉంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఎలా ప్రార్థన చేయగలడు? పాపం ఉంటే సంఘమంతా వెలుపల ప్రార్థన చేస్తుండగా జకరియా లోపలికి ఎలా వెళ్ళలేడు కదా. మరి పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే ఎందుకు సంతాన దీవెన లేదు? వీళ్ళు అనుకోలేదు, మేము పరిశుద్ధంగా జీవిస్తున్నాం, అయినా దేవుడు మాకు ఇవ్వలేదు. మేము శాపగ్రస్తులం కాదు, మేము యాజక వంశంలో ఉన్నాం. వీఆర్ ద ప్రీస్ట్లీహుడ్ పీపుల్. మేము యాజక ధర్మాన్ని జరిగించే యాజకులం. బట్ మా జీవితంలో శాపం ఎందుకు? మూడవదిగా, ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు ఇవ్వలేదు? ఎంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చారో ప్రార్థనకు. నాకు బిడ్డ జన్మించాడు. జకరియా, ప్రభువా వాళ్ళ ప్రార్థనకి జవాబిచ్చావే, నా ప్రార్థన ఎందుకు జవాబు? వై యు ఆర్ సైలెంట్ టు ద మై ప్రేయర్? నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, సకలమైన ఆజ్ఞలను ఫాలో అవుతూ ప్రార్థన చేస్తున్నాను. వై యు ఆర్ సైలెంట్ టు మై ప్రేయర్? నాకెందుకు జవాబు ఇవ్వకుండా ఉన్నావు అని జకరియా దేవుని ఏమైనా అడగచ్చు. కానీ బైబిల్లో వ్రాయబడింది, అతడు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత అంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది జకరియా. దేవుని బిడ్డలారా, సిగ్గుమాలి మాటికి ప్రార్థన చేసే వ్యక్తి జీవితాల్లో దేవుడు ప్రార్థనలకు జవాబు ఇవ్వక మానడు. నమ్మిన వారు గట్టిగా ఆమేనని చెప్దాం, విశ్వాసంతో గట్టిగా చెప్దాం ఆమేనని. దేవుని బిడ్డలారా, సిగ్గుమాలి మాటికి వీళ్ళు ప్రార్థన చేస్తుంటే ఒకవైపు శరీరము క్షీణించిపోతుంది, వయసు పెరిగిపోతుంది, కాంప్లికేషన్స్ అధికమవుతున్నాయి, కంటి చూపు సరిగా లేదు, కట్టబట్టుకొని నడవాలి, ఏవేవో వీరి జీవితాల్లో వస్తున్నాయి కానీ సంతాన దీవెన రాకుండా ఉంది. అయినా సిగ్గుమాలి మాటికి ప్రార్థన చేస్తున్నాడు జకరియా, ఎలిజబెత్. అందుకే దేవుని దూత వచ్చాడు. హియర్ ఈజ్ అ పర్సనల్ మెసేజ్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్. నీ యొక్క వ్యక్తిగత జీవితానికి అవసరమైన వ్యక్తిగత సందేశం. సిగ్గుమాలి మాటికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి జకరియా, ఇదిగో నీ ప్రార్థన వినబడింది. ఎలాంటి ప్రార్థన తెలుసా? దేవుడు జవాబు ఇవ్వడం కాదండి, దేవుని దూత దిగి వచ్చాడు. సిగ్గుమాలి మాటికి ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో గుర్తుంచుకోండి, పరలోకం స్పందిస్తుంది. పరలోకంలో ఉండే దేవుని దూతలు దిగుతారు, పరలోకంలో ఉండే వ్యక్తులు సమాచారాన్ని తీసుకురావడం ప్రారంభిస్తారు, పరలోకంలో ఉండేటువంటి పరిశుద్ధులు వస్తారు. లేదా నీ ఇంటిలో ఉండేటువంటి వారు, చనిపోయిన వారు ఎవరైనా దేవుని దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి విల్ గెట్ అన్ ఆన్సర్. వాళ్ళ ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? సిగ్గుమాలి మాటికి. ఏదో స్టైల్గా ప్రార్థన చేయ, క్రైస్తవుడైనందుకు ప్రార్థన చేయాలి కాబట్టి చేయడం కాదు.
నీ జీవితంలో సిగ్గుమాలి మాటి మాటికి పట్టుదలతో ప్రభు దగ్గర ప్రార్థన చేయి, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ఆయన జవాబు ఇవ్వక మానడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నారు. 15 సంవత్సరాల వయసులో పెళ్ళి అయితే 80 సంవత్సరాల వైపు దేవుడు 80 సంవత్సరాల వరకు దేవుడు జవాబు ఇవ్వకపోతే సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన చేశారు జకరియా, ఎలిజబెత్. ఈరోజు నీ ప్రార్థన ఆగిపోయిందా? నీ ప్రార్థనలో నిరాశ చెందావా? నీ ప్రార్థనలో నువ్వు ఓడిపోయినటువంటి వ్యక్తిగా కనబడుతున్నావా? ఇంకేమొస్తుందిలే జవాబు అని చేతులు ఎత్తేసావా? ఇస్తే ఇవని, ఇవ్వకపోతే ఇవని అనేటువంటి వ్యక్తిగా మారిపోయావా? ఏదో దేవుడు నన్నెందుకో పట్టించుకోవడం లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని అనుకుంటున్నావా? కాదు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి ఈ ప్రార్థన దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన చేయి. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? జకరియా తన కోసం ప్రార్థన, ఎలిజబెత్ తన కోసం ప్రార్థన చేసింది. జకరియా ఎలిజబెత్లను దేవుడు దర్శించాడు. ఈరోజు నీ ప్రార్థనలో దేవుడు ఇవ్వకపోతే సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన. నీ భర్తలో మార్పు రాలేదా? సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన చేయి. ఆగిపోవద్దు. ఒకవేళ ఈ దినాన నీ ప్రార్థనలకు ఫుల్ స్టాప్ పెట్టావేమో, ఏదోలే అనేటువంటి తలంపు కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అటువలే శిష్యులారా, మీరు సేవ జరిగించాలన్నా, మీరు నా చేత వాడబడాలన్నా, మీరు దేవుని కార్యాలను రుచి చూడాలన్నా, మీరు దేవుని యొక్క బలమైన సాధనాలుగా ఉండాలి అంటే సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన. అటువలే ప్రార్థన చేయుడి. అప్పుడు అడిగితే ఇస్తాను, అప్పుడు వెతికితే దొరుకుతుంది, అప్పుడు తట్టితే నేను తెరుస్తాను. మన ప్రార్థనలు తగ్గిపోయాయి. మన ప్రార్థనలో మనం 0 నుంచి మైనస్కి ఏమైనా వచ్చేసామా? అసలు ప్రార్థనే లేకుండా ఈరోజు చర్చికి వచ్చావేమో, ప్రార్థన చేసుకోకుండా దేవుని దగ్గరికి ఇప్పుడు వచ్చావేమో. అందుకే దేవుడు అంటున్నాడు, స్టార్ట్ ప్రేయింగ్. ఈ రోజు నుంచి ప్రార్థన ప్రారంభించు. నీ జీవితాల్లో ఆశీర్వాదాలు ఆగిపోవడానికి, కుటుంబంలో మేలు ఆగిపోవడానికి, లేకపోతే నీ జీవితాల్లో ఆత్మీయత తగ్గిపోవడానికి, ఆగిపోవడానికి కారణం ఏంటంటే యూ డిడ్ంట్ స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన చేసిన ఇట్ ఈస్ ఎ క్యాజువల్ ప్రేయర్. అది అలవాటైన ప్రార్థనగా ఉంది. దేవుడు అంటున్నాడు, అటువలే ప్రార్థన. ఎట్లా ప్రార్థన చేయాలి? దేవుడు అంటున్నాడు, సిగ్గుమాలి మాటి మాటికి. లూకా 11:9 సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన చేయాలి. అదే దేవుడు కోరుతున్నాడు. అందరూ కూడా ప్రతి కన్ను మూయబడాలి. దేవుని అడుగుదాం, దేవా నాకు ప్రార్థన భారం దయచేయి. నేను అనుకుంటాను, నేనేదో చేయగలను అనుకుంటున్నాను, కానీ చేస్తూ ఉంటున్నాను, కానీ ఏం జరగకుండా ఉంది ప్రభువా. కారణాల ప్రార్థన తగ్గిపోయింది. టీవీలు అధికమైపోయినాయి, సెల్ అధికమైపోయింది, సీరియల్ అధికమైపోయాయి. ఏది అధికమైందో ప్రార్థన నుంచి దూరం చేయడానికి సరి చేసుకుందాం. దేవుని ఎదుట మనల్ని మనం మార్చుకుందాం. హల్లెలూయా. దేవా, మా నిజ స్వరూపాన్ని చూచి ఈ యొక్క సమయంలో మా ఒక్కొక్కరితో మాట్లాడారు ప్రభా. ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారు, లైవ్ లో ఎంతమంది చూస్తూ ఉన్నారు. లార్డ్, ఐ ప్రే ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us లార్డ్. మా ఒక్కొక్కరిని మీ దగ్గర ఉంచి ప్రార్థన చేస్తుంటారా. యేసయ్యా, మాలో ప్రార్థనలు తగ్గిపోయినందుకు, ప్రార్థన మేము చేయలేనందుకు, అవసరమైన ప్రార్థన సమయాన్ని మేము గడపనందుకు నాయన, అవసరమైన ప్రార్థనలు మేము గడపనందుకు నాయన, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. తండ్రి, ప్రార్థనలు ఏ కారణం చేత తగ్గిపోయినా, ప్రార్థనలు మా నోట ఆగిపోయినా, యేసయ్యా నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థనలు లేవో, ఆగిపోయాయో, ఆ కుటుంబాలను మీ శిలువ రక్తము కడుగును గాక. దేవా దర్శించండి. మీ బలమైన ఆత్మ కార్యములు జరుగును గాక. ప్రార్థన పరులుగా మేము తయారవుదుముగాక. సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన చేసే దేవుని బిడ్డలుగా మేము తయారవుదుముగాక. దేవుని కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని
మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.